భావి భారతావని. భావి భారత పౌరులారా, విశాల భారతదేశంలో నవ సమాజ నిర్మాణం కోసం, సమసమాజ స్థాపన కోసం ప్రజాస్వామ్య వ్యవస్థను గట్టి పునాదులు వేయాలి. అవినీతి రహిత సమాజాన్ని, కుళ్ళు కుతంత్రం లేని రాజకీయ వ్యవస్థను, అవకాశవాద స్వార్థపరుల కోసం ఆటలు సాగనివ్వకుండా యువత ముందుకు రావాలి. రాజకీయ వ్యవస్థ నిర్మాణం కోసం అవినీతిని నిర్మూలించి, లంచగొండితనాన్ని రూపుమాపి, నల్లధనాన్ని వెలికితీసి యువత ఉద్యమించాలి. సంపూర్ణ విప్లవం రావాలి. భారతదేశ ఖ్యాతి నలుగు దిశలా వెలుగొందాలి. సముచిత స్థానం సంపాదించాలి. పొయ్యి మీద పాలు మంట ఎక్కువై పొయ్యి ఖాళీ గిన్నె మాడి పొయ్యి మురికి. రోజు వేసుకునే బట్టలు విడవకుండా వేసుకుంటే ఎండా మురికి. బట్టలకు మలినమయ్యే మురికి పోవాలి. మనసు శుభ్రత కావాలి. కవిత్వం. ఏరులో ప్రవహించేది నీరు, బావిలో ఊరేది నీరు. మనసు నుండి హృదయం నుండి ఉద్భవించేది కవిత్వం. మాటలు కోకొల్లలు, చేతలు శూన్యం. ఆచరణ మిన్న. భవిష్యత్ ఏమిటి? ఒకటి పైన ఒకటి, లోన ఒకటి, మనస్సులో ఒకటి, ఇతరులకు చెప్పేది ఒకటి. ఏది ఏమిటి? ఒకటి దీక్ష కోసం ఉద్యమాల పేరుతో రోడ్ల మీద కేకలు వేస్తూ, అరుపులు ఈలలతో భద్రతకై ఫిర్యాదు చేస్తే చైతన్యం ఏది?